సత్యములు నిత్యములు అయినటువంటి విషయాలనే చెబుతాను వినండి. సుందరులైనటువంటి స్త్రీలు మంచి కులంలో జన్మించినా కూడా, భర్త ఉన్నవాళ్లే అయినా కూడా మర్యాద అతిక్రమణం చేస్తారు. ఇదే వాళ్ళలో ఉండే దోషం. దుష్టులైనటువంటి స్త్రీల కంటే ఎక్కువ పాపహేతు మరొకటి లేదు. పాపాలకు మూలం ఇటువంటి స్త్రీలే. వాళ్ళ యొక్క భర్తలు విద్యావంతులు, డబ్బు సంపాదించేవాళ్ళు, ధనవంతులు, రూపవంతులు, తాము కోరుకుని వరించిన వాళ్లే అయినా ఈ దుష్ట స్త్రీలు అవకాశం దొరికితే తప్పు చేయడానికి వెనకాడరు. ఓ ప్రభు, మా స్త్రీలలో ఈ దుర్లక్షణం ఉంది. మేము సిగ్గు విడిచి హీనజాతి కాపురుషులను, పాపాత్ములను సేవిస్తాం. ఎవరైతే వీరికి కొంచెం సన్నిహితంగా వస్తారో, వీళ్ళ అందచందాలను స్తుతిస్తారో, కొద్దిగా సేవ చేస్తారో, ప్రార్థిస్తారో, అంటే కాళ్ళు పట్టుకొని బతిమిలాడతారో, అటువంటి పురుషులని స్త్రీలు వాంఛిస్తారు. అందుకనే చూడండి, ఆడదాన్ని బుట్టలో వేసుకోవడానికి మగవాడు ఈ పాచికలన్నీ వేస్తుంటాడు. స్త్రీలు తమకు రహస్యమైనటువంటి ఏకాంత ప్రదేశం దొరకనప్పుడు, తీరిక లేనప్పుడు, తమని వరించి ప్రార్థించేవాళ్ళు లభ్యం కానప్పుడు మాత్రమే మర్యాద అతిక్రమణం చేయకుండా ఉంటారు. అత్తమామల యొక్క భయం, భర్తతోటి భయం, దండన భయం, ఇవి కూడా స్త్రీల యొక్క పాతివ్రత్య రక్షణకి ఉపాయాలు. స్త్రీల దృష్టిలో అయోగ్యుడు లేడు, వీళ్ళకి వయస్సుతో పని లేదు, వీరు అందగాడైనా కాకపోయినా అటువంటి వాడితో కూడా భోగిస్తారు. ఓ మహర్షి, ఈ దుష్ట స్త్రీల యొక్క స్వభావాన్ని గురించి చెబుతాను వినండి. ఈ స్త్రీలు అందరూ కాదు అమ్మా, క్షమించాలి. మగవాళ్లలో ఉంటారు దుర్మార్గులు, ఆడవాళ్లలో కూడా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళ గురించి మాత్రమే ఇది, అంతే తప్ప మంచి వాళ్ళ గురించి అనుకోకండి దయచేసి. వ్యాసుడు చెప్పినటువంటి మాటలు దీంట్లో ఒక్కటి కూడా నా సొంత కపోల కల్పితం లేనేలేదు. సరే, ఈ స్త్రీలు విలాసంగా ఉయ్యారాలను ఒలకపోస్తూ ఒకటితో మాట్లాడుతుంటారు, మరొక వైపుకు వేరే వాడిని చూస్తుంటారు, మరొకటిని హృదయంలో స్మరిస్తుంటారు. స్త్రీలకు ఒక్కని ఎందే అనురాగం అనేది లేదు. అనేక ఉదాహరణలు చూస్తున్నాం మనం రోజు టీవీలో ఇట్లాంటివే. దుష్టులైనటువంటి స్త్రీలను ఎంత గౌరవించినా, ప్రేమించినా, రక్షించినా, చివరకు ప్రాణాలకు తెగించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అటువంటి స్త్రీలను రక్షించినా సరే, వాళ్ళు అటువంటి సత్పురుషుణ్ణి విడిచిపెట్టేసి ఎటువంటి అవలక్షణాలు కలిగిన వాడైనా సరే మరొక పరపురుషుణ్ణి వాంఛిస్తారు. ఇవాళ చూస్తూనే ఉన్నాం మనం. పూటకి ఠికానా లేని తాగుబోతులను వరిస్తున్నారు కొంతమంది అమ్మాయిలు, కొంతమంది ఈ ఆటో వాళ్ళని. ఏం చూస్తారో మనకు తెలియదు. ఆ కుటుంబం ఎంత నాశనం అయిపోతున్నది. అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకి. స్త్రీలు కామించరానటువంటి పురుషుడు 3 లోకాల్లో ఒక్కడు కూడా లేడు. కేవలం శిక్షకు, దండనకు భయపడి మాత్రమే స్త్రీలు పురుషుల యొక్క వాంఛను వదులుకుంటారు. ఎన్ని కట్టెలైనా అగ్నిహోత్రుడిని తృప్తిపరచలేవు, ఎన్ని నదులైనా సముద్రుని సంతోషపెట్టలేవు, ఎన్ని జీవులైనా యముణ్ణి చాలు అనిపించలేవు. స్త్రీల విషయంలో కూడా అంతే. ఇటువంటి దుష్ట స్త్రీలకు పురుషులతో సంయోగం లభించనటువంటి సందర్భంలో వాళ్ళు ఎంతకైనా తెగించడానికి సిద్ధపడతారు. ఇటువంటి వాళ్ళలో భర్తను అనుసరించి ఉండే లక్షణం ఉండదు. మరొక విషయం చెబుతున్నాడు. ఆమె కీకారణ్యంలో తిరుగుతున్న పెద్ద పుల్లిని పట్టుకోవచ్చు, ఆకాశంలో ఎగురుతున్న పక్షిని బంధించవచ్చు, సముద్రంలో తిరుగుతూ ఉన్న పెద్ద చేపను పట్టవచ్చు. కానీ చపల బుద్ధి గల స్త్రీలను స్వాధీనం చేసుకున్నటువంటి వీరుడైన పురుషుడు ఇంతవరకు పుట్టలేదు.
మహర్షి, లోకంలో ఎట్టి జ్ఞాని అయినా చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. అవి ఏమిటంటే గుర్రం యొక్క పరుగు, మబ్బు యొక్క ఉరుము అంటే పిడుగుపాటు, అతివృష్టి అనావృష్టి, ఇవన్నీ కూడా చెప్పుకోలేరు. పురుషుడు యొక్క అదృష్టం. వీటిని సైతం లెక్కలగట్టి చెప్పగల వాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ చపల చిత్తులైనటువంటి స్త్రీల యొక్క మనోభావాన్ని గుర్తించగల పురుషుడు ఇంకా పుట్టలేదు. దేవతలకే తెలియదంటే మానవుల మాటకి లెక్కేముంది? ఒకప్పుడైనా హీనుడికి రాజ్య సంపద కలగచ్చు, ఆకాశానికి పూలు పుయ్యచ్చు, కానీ స్త్రీలకి మనశ్శుద్ధి కలగనే కలగదు. మహర్షి, సంపదలను పొంది గర్వపడినవాడు, సంసారంలో ఉండి ఆపదలను పొందనివాడు, యముని యొక్క ముఖం చూడనివాడు, యాచకుడై ఉండి గౌరవాన్ని పొందనివాడు, దుర్జన సాంగత్యం చేసి క్షేమంగా బయటపడ్డవాడు, వర్షంలో తడవనివాడు, సూర్యకిరణం శరీరం మీద పడనివాడు కూడా స్త్రీల యొక్క మాయాజాలంలో చిక్కుకొని పతనమైపోతాడు. పంచమహాభూతాలు, లోకాలు, సూర్యచంద్రులు, పురుషులు మరియు స్త్రీలు ఏ కాలంలో బ్రహ్మగారి చేత సృష్టింపబడ్డారో అప్పటి నుండి సర్వకాలాలలో కూడా ఇలాంటి దోషాలు గల స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. ఓ బ్రహ్మజ్ఞాన కళానిధి, 3 లోకాలలో సంచరించే మీకు తెలియనటువంటి విషయాలు 3 లోకాల్లో లేవు. అయినా మీరు ప్రశ్నించారు కనుక నేను చెప్పాను. అసత్య దోషం నాకు వాటిల్లకుండా ఉండడం కోసం చెప్పాను. ఇలా పలికి ఆ మహర్షికి నమస్కారం చేసి ఆయన నుండి అనుజ్ఞ తీసుకొని తన లోకానికి వెళ్ళిపోయింది ఆ పంచసూడ అనేటువంటి ఒక అప్సరస. కాబట్టి మునులారా, వస్తుతత్వాన్ని, దుష్ట స్త్రీ స్వభావాన్ని గురించి చెప్పినటువంటి సంవాద రూపమైనటువంటి ఈ ఉపాఖ్యానం శ్రవణం వల్ల వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యం శివజ్ఞానాన్ని పొందాలనేటువంటి శుభమైనటువంటి కోరిక కారణం అవుతుంది. ఆధ్యాత్మిక ఔన్నత్యానికి వైరాగ్యమే కదా మొదటి మెట్టు. ఇక యోగ సాధన, యోగ మహిమల యొక్క వర్ణనం చేస్తున్నాడు. మునులారా, సర్వ ప్రాణులకు మృత్యువు కాలంలోనే సంప్రాప్తిస్తుంది, అంతే కదా, ఏదైనా కాలంలోనే. అటువంటి కాలాన్ని జయించేటటువంటి యోగాన్ని గురించి మీకు సంగ్రహంగా చెబుతాను, వినండి. ఈ అనంతమైనటువంటి సృష్టికి కారణభూతమైనది, నిత్యము, సత్యము, శాశ్వతమైనది ఒక్కటే ఒకటి ఉంది. దానికి ప్రధానము అని పేరు. ఆ ప్రధానం కార్యకారణ రూపంగా ఉంటుంది. కార్యము, కారణం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. దాని నుండే చైతన్య రూపుడైనటువంటి పురుషుడు పుట్టాడు. జడమైనటువంటి ప్రకృతి కూడా పుట్టింది దాని నుంచే. వాళ్ళిద్దరి యొక్క సమ్మేళనంతో ఈ సృష్టి ఈ విధంగా అనంతంగా సాగిపోతూ ఉంటుంది. ఇక్కడ పురుషుడు అంటే అన్ని ఉపాధుల యందు చైతన్యంగా రూపంగా ఉన్నవాడు అని అర్థం చేసుకోవాలి. పురుషుడు అంటే మగవాడని కాదు, చైతన్య రూపంలో ఉన్నవాడు అన్ని ప్రాణుల్లో, అన్ని ఉపాధుల్లో. ఉపాధి అంటే దేహం. భూమి మీద సర్వమైనటువంటి ప్రాణికోట్లలో ఆడ మగ భేదం ఉంది. పురుషుడికి ప్రతీక మగవాడు, ప్రకృతికి ప్రతీక స్త్రీ. వీళ్ళిద్దరి సమ్మేళనంలో భూమి మీద ప్రాణికోట్ల ఆవిర్భావం అనంతంగా సాగిపోతుంటుంది. మనిషి యొక్క మనుగుడికి ఆధారం ప్రకృతి. ప్రకృతి పంచభూతాత్మకం, 5 భూతాలతో కలిసి ఉంటుంది. స్త్రీ అయినా పురుషుడైనా ఏ ఉపాధి అయినా సరే ఈ పంచభూతాలతోనే నిర్మించబడి ఉంటాయి. అలాగే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం ఇవి ప్రకృతి యొక్క గుణాలు. ఈ గుణాలతో కూడినటువంటి ప్రకృతి పురుషుణ్ణి మోహింపజేసి తన యొక్క బంధనంలో పెట్టుకుంటుంది. ఈ బంధానికి సంసారం అని పేరు. ఈ బంధం నుంచి విడిపడితే గాని ఆ మానవుడికి మోక్షం దొరకదు. ప్రకృతికే మాయా అని ఇంకో పేరు కూడా ఉంది. దేని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలనుకున్నా
ముందు దాని తత్వాన్ని మనం వివేచన చేయాలి. మోక్షార్థి అయినటువంటి వాడు సృష్టికి కారణమైనటువంటి ప్రకృతి పురుషుల యొక్క తత్వాన్ని వివేచన చేసే ముందుగా దానికి ప్రతీకలైనటువంటి స్త్రీ పురుష తత్వాన్ని, అంటే దారా పుత్రాదులతో, దారా అంటే భార్య, భార్యాబిడ్డలతోటి కూడినటువంటి ఇక్కడ జీవ సంసార తత్వాన్ని ముందుగా వివేచన చేసుకోవాలి. సంసారం స్త్రీ వల్లనే ఏర్పడుతున్నది కాబట్టి ముందుగా స్త్రీ యొక్క యథార్థ స్వరూపాన్ని, తత్వాన్ని అర్థం చేసుకోవాలి. నిజానికి ప్రకృతి పురుష బంధాన్ని విడగొట్టడం అసాధ్యం. అది ప్రళయకాలంలో మాత్రమే జరుగుతుంది. ప్రళయకాలంలో ప్రకృతి కార్యాలన్నింటినీ ఒక్కొక్కటి కారణంలో సంలీనం అయిపోతుంటాయి. అప్పుడు అనాది అయినటువంటి ప్రధానం అనేటువంటి ఒక్కటే మిగులుతుంది. ముందుగా ప్రకృతి స్వరూపుడైనటువంటి స్త్రీ యొక్క తత్వాన్ని వివేకించి ఆ మోహం నుండి, ఆ బంధం నుండి బయటపడితే అప్పుడు వైరాగ్యం సిద్ధిస్తుంది. ఆ వైరాగ్యం క్రమంగా మోక్షానికి దారితీస్తుంది. మహర్షులారా, తీవ్రమైనటువంటి వైరాగ్యం కనుక కలిగితే అప్పుడు తప్ప మనిషి సంసారం నుండి బయటపడలేడు. లేకపోతే నా భార్య, నా పిల్లలు అని కొట్టుమిట్లాడుతూనే ఉంటాడు. అటువంటి వైరాగ్య ప్రాప్తి ముముక్షులు కనుక కలిగితే గొప్పవాళ్ళు అవుతారు. అలా వైరాగ్య ప్రాప్తి కలగడం కోసమని మీకు నారద పంచచూడ అనేటువంటి అప్సరసల మధ్య జరిగినటువంటి సంవాదం ఉపాఖ్యానాన్ని చెప్పాను అన్నట్టు. అది వైరాగ్యాన్ని కోసమే ఈ పైన చెప్పినటువంటి ఉపాఖ్యానం. అంతేగాని మాతృమూర్తులైనటువంటి తల్లులు కానీ, శక్తి స్వరూపుడైనటువంటి ప్రకృతి మాతను కానీ నిందించడం నా తాత్పర్యం కాదు. ఖరాఖండిగా చెప్పాడు వ్యాసుడు సూతుల ద్వారా. కాబట్టి మాతృమూర్తులైన తల్లులను నిందించడం కాదు, అలాగే శక్తి స్వరూపుడైనటువంటి ప్రకృతి మాతని నిందించడం అనేది కానే కాదు. ప్రకృతి ప్రసవ స్వరూపిణి కదా. తీవ్ర వైరాగ్య సంపన్నులైనటువంటి ముముక్షువులకి, అంటే మోక్షాన్ని ఆశించే వాళ్ళకి సైతం సర్వాన్ని సమకూర్చి పెట్టేది ఎవరు? ప్రకృతి మాతే, ప్రకృతి ఒడిలోనే. కాబట్టి ఓ తపోధనులారా, కేవలం జ్ఞానం ఒక్కటే మోక్షహేతువు కాజాలదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానం ఉంటే మోక్షం దొరుకుతుంది అనుకోకూడదు. మరి జ్ఞాన మార్గం సిద్ధాంత మార్గం అంతే, దానికి ఆచరణ కావాలి. అటువంటి ఆచరణకే యోగం అని పేరు. ఇప్పుడు ఆ యోగాన్ని గురించి మీకు చెబుతాను, వినండి. అవిద్యామోహితులైనటువంటి వాళ్ళు పాంచభౌతికమైనటువంటి ఈ ఉపాధి శరీరంతో తాదాత్మ్యాన్ని చెంది నేను అనేటువంటి ఆత్మ ప్రత్యయంతో లోక వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఉపాధి శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండి జీవుడు ఆత్మాధిష్టానంగా ప్రకృతి వలన కలిగే సుఖదుఖాలను అనుభవిస్తుంటాడు. సుఖదుఖాలు ప్రకృతి వల్ల కలుగుతున్నాయి, అవి అనుభవిస్తుంటాడు. నిజానికి జీవుణ్ణి ప్రకృతి బాధ పెట్టదు. మరి ఎవరు బాధ పెడతారు? ప్రకృతిలో ఉండేటువంటి గుణాలు బాధిస్తాయి. ఏంటవి? ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలకి పంచ తన్మాత్రలు ఉన్నాయి. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం, ఇవి వాటి గుణాలు. తన్మాత్రలు అంటే వాటి గుణాలు. మరి బాధించేది ఈ గుణాలే. మంచి శబ్దం వినపడింది, వినాలనిపిస్తూ అక్కడికి వెళ్తాం. స్పర్శ సుఖం కోరుకుంటుంది. మంచి రూపం చూసాం, కావాలనుకుంటాం. మంచి పదార్థం పడింది నోటి మీద, నాలుక మీద, అదే కావాలనుకుంటాం. మంచి సువాసన వచ్చింది ముక్కుకి, మరింతగా పీల్చాలనుకుంటాం. ఇవి మనిషిని పడగొడతాయి. ఈ గుణాలే బాధ పెడతాయి. ప్రకృతిని జయించడం అంటే వాటి గుణాలను జయించటం. ఇది అర్థం చేసుకోవాలి. ప్రకృతి జనితమైనటువంటి ఈ పైన చెప్పిన 5 గుణాలని జయించగలగడం.
అఖండాకార అద్వైత స్వరూపుడైనటువంటి పరమాత్మని మనకు తోచనీయకుండా కప్పివేసి ఉంటున్నదే అదే మాయాస్వరూపుడైనటువంటి ప్రకృతి. భగవతత్వాన్ని మనకి కనపడలేదు, పరమాత్మను మనకి కనపడకుండా చేస్తుంది ఈ ప్రకృతి తత్వం, మాయారూపిణి. ప్రకృతి పరిచ్ఛిన్నత్వాన్ని కలిగిస్తుంది, అంటే మన మనసును వికలం చేసేస్తుంది. అందుకని ప్రకృతిని స్వాధీనం చేసుకున్న మరుక్షణంలో ద్వైతభావం లేదా భేదభావం తొలగిపోతుంది. అది అలా తొలగి యోగికి అద్వైత దర్శనం కలుగుతుంది. ఏకత్వ దర్శనం కలగగానే యోగికి కొన్ని శక్తులు కూడా వచ్చేస్తాయి. వాటిని అనిమాది అష్టసిద్ధులు అని పిలుస్తాం. సిద్ధి అనగానే అదేదో కొత్తగా వచ్చిందని అర్థం కాదు. పరమాత్మకి అష్టసిద్ధులు సహజ గుణాలు అవి. అలాగే జీవ బ్రహ్మైక్య భావనను పొందినటువంటి వాడికి కూడా ఈ సిద్ధులు సహజ గుణాలు అవుతాయి. అనులారా, కాలాన్ని జయించాలి అనుకునేటువంటి యోగి నిత్యము ఆయా కాలాల్లో సూక్ష్మ పంచభూతముల నుండి జనించినటువంటి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధములు అనేటువంటి వాటి గుణాలను ధ్యానించుకోవాలి. యోగవేత్త రాత్రి సమయంలో ఉచితమైన ఆసనం మీద కూర్చొని దీపాన్ని ఆర్పివేసి చీకటిలోనే ప్రాణాయామాన్ని చేసి మనస్సును ధారణ చేయాలి. చూపుడు వేళ్లతో రెండు చెవులని మూసుకొని కొద్దిసేపు నొక్కిపెట్టి చెవుల లోపల నుండి భగభగమండే అగ్ని యొక్క శబ్దాన్ని పోలిన శబ్దం వినపడుతున్నప్పుడు ఆ శబ్దం మీద ధారణ చేయాలి. ధ్యానం చేసే సమయంలో పిడుగు చొప్పుళ్ళు విన్న యోగి ఇంద్రియ జయాన్ని తప్పకుండా సాధిస్తాడు. క్రమంగా ఆ శబ్దం మరింత సూక్ష్మమైపోతుంది. చాలా వివేకవంతులైనటువంటి వాళ్ళు శబ్దబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమశివుణ్ణి తప్పకుండా ధ్యానం చేయాలి. శబ్దబ్రహ్మ అంటే అది పదార్థముల యందులే కంపము వల్ల పుట్టింది కాదు. కంపం అంటే ఏంటి? రెజొనెన్స్ అంటాం మనం, అనునాదము అని. దానివల్ల పుట్టలేదు. దానిని నోటితోటి ఉచ్చరించడం సాధ్యం కాదు. శబ్దబ్రహ్మని అది ఓంకారము కాదు, మంత్రం కాదు, బీజాక్షరం అంతకంటే కాదు. మరి ఏంటది? ప్రాణస్వరూపం. అటువంటి దాన్ని నాదసిద్ధిని అనుసరించి సరైనటువంటి క్రమంలో చెబుతాను వినండి అంటున్నాడు. అది 9 రకాలు. మొదటిది ఘోషం, అంటే సరళమైనటువంటి హల్లుల ఉచ్చారణలో వచ్చే శబ్దం. రెండోది కాంస్యం, అంటే కంచుమోత. మూడోది శృంగం, కొమ్ము బూరాల నుంచి చేసే శబ్దం. నాలుగోది ఘంటానాదం. ఐదోది వీణానాదం. ఆరోది వేణునాదం. ఏడోది దుందుభి స్వనం. దుందుభి అంటే పెద్ద పణవ అంటాం కదా, డ్రమ్. ఎనిమిదోది శంఖధ్వని. తొమ్మిదోది మేఘస్వనం, అంటే పిడుగుల శబ్దం. ఈ 9 ధ్వనులను ఉపాసన చేసి ఆ పైన వాటిని విడిచిపెట్టి తుమ్ అనేటువంటి శబ్దాన్ని చక్కగా ధ్యానించాలి. అటువంటి అభ్యాసం వల్ల క్రమంగా యోగికి మృత్యువును కూడా జయించేటటువంటి శబ్దం ఉత్పాద్యమవుతుంది. ఘోషము మొదలుగా ఉన్నటువంటి మేఘనాథం వరకు ఈ 9 విధాలైనటువంటి శబ్దబ్రహ్మ స్వరూపాన్ని చక్కగా ధారణ చేసి ఉపాసన చేసినటువంటి యోగికి సమస్తమైనటువంటి సిద్ధులు లభిస్తాయి. అతడికి సిద్ధించినటువంటి కోరిక ఉండదు, తీరనటువంటి కోరిక ఉండదు. ఈ విధంగా శబ్దబ్రహ్మను ఉపాసించినటువంటి యోగి ఆకాశగుణకమైనటువంటి శబ్దంతో అద్వైత సిద్ధిని పొంది దాన్ని జయిస్తాడు. మునులారా, మీకిప్పుడు వాయు లక్షణమైనటువంటి స్పర్శ యొక్క గుణాన్ని జయించేటటువంటి ఉపాయం చెబుతాను వినండి. వాయువు సర్వవ్యాపకం, అంటే అన్ని చోట్ల ఉంటుంది. ఆ కారణంగా వాయువును జయించినటువంటి యోగి జగత్తును జయించిన వాడే అవుతాడు. హృదయమునందు ఉండే ప్రాణవాయువు సర్వదా అగ్నిని ప్రజ్వరిల్పజేస్తూనే ఉంటుంది. జ్ఞానము, విజ్ఞానము, ఉత్సాహం సర్వము వాయువు నుండే పుడతాయి. యోగులు 3 వ్యాహృతలతోటి మరియు శిరోమంత్రంతో కూడినటువంటి గాయత్రిని 3 సార్లు జపించి
ప్రాణవాయువును స్తంభింపజేసి నిలిపి ఉండాలి. అది కుంభకం. ఇది ప్రాణాయామం. ఎవడైతే తెల్లవారుజామున లేచి ప్రాణాయామాన్ని శ్రద్ధగా అభ్యాసం చేసి సిద్ధిని పొందుతాడో వాడికి వాయు లక్షణమైనటువంటి స్పర్శ గుణం స్వాధీనమైపోతుంది. మునులారా, మీకు ఇప్పుడు అగ్ని లక్షణమైనటువంటి తేజోగుణం చేయించే ఉపాయం చెబుతాను వినమంటున్నాను. యోగి జనసమ్మర్ధం లేని చోట సుఖమైన ఆసనంలో కూర్చొని సూర్యచంద్రులతో కూడినటువంటి అగ్నిని భ్రూమధ్యంలో ధ్యానించాలి. అంటే ఆ రెండు కాళ్ల మధ్య. ఈ ధ్యానం గనక సిద్ధిస్తే అగ్నితత్వం సిద్ధించినట్లే. అలాంటి యోగికి అనేక యోగ సిద్ధులు కూడా దొరుకుతాయి. మీకు ఇప్పుడు జలలక్షణమైనటువంటి రసగుణాన్ని జయించే ఉపాయం చెబుతాను వినమంటున్నాను. యోగి ఏకాంతంలో సుఖాసనంలో ఉండి నాలుకను అంగుటి వైపుకు ఉంచి అభ్యాసం చేయాలి. అలా చేస్తే కొద్ది రోజుల్లో అతడి యొక్క నాలుక కొండ నాలుకను స్పృశిస్తుంది. లోపల ఉంటుంది చిన్నది కొండ నాలికంట. అలా తాకగానే దాని నుండి అమృతం స్రవిస్తుంది. ఆ అమృతం బిందు రూపంలో స్రవిస్తూ ఉంటుంది. ఈ విధంగా సిద్ధి లభించగానే ఆ యోగి అమృతుడవుతాడు. అమరత్వం కూడా అతనికి సిద్ధిస్తుంది. ఇక ఛాయాపురుష విద్య. ఇంతవరకు అత్యంత శ్రద్ధాభక్తులతోటి సూత మహర్షి చెప్పినటువంటి విషయాలన్నీ విన్నటువంటి ఆ శౌనకాది మునులు వినయంగా అడిగారు, ప్రార్థించారు. ఓ పురాణ నిధి, జ్ఞానస్వరూప, వ్యాస శిష్య సూత మహర్షి, నువ్వింతవరకు లోకానికి ఉపకారమైనటువంటి అనేక కథలు, తాత్విక విషయాలు మాకు చెప్పావు. నీ మాటలు అమృతంతో సమానంగా ఉన్నాయి. ఎంత విన్నా కూడా గంగా స్నానంలాగా తనివి తీరటల. భౌతిక సంపదలు సంపదలే కావు, జ్ఞాన సంపదే కదా నిత్యమైన సంపద. మాకు ఛాయాపురుష లక్షణాన్ని గురించి చెప్పండి అని అడిగారు. మునులారా, పూర్వం పార్వతీదేవి ప్రశ్నించగా పరమేశ్వరుడు ఈ విద్యను ఆమెకు ఉపదేశించాడు. దాన్ని మా గురువుగారైనటువంటి వ్యాస భగవానుడు నాకు ఉపదేశించాడు. దాన్ని మీకు చెబుతాను వినండి. సాధకుడైన వాడు శివభక్తియుతుడై పరిశుద్ధమైనటువంటి తెల్లటి వస్త్రాలు ధరించి పుష్పమాలలను అలంకరించుకొని సుగంధ ద్రవ్యాలను శరీరం మీద పూసుకొని దగ్గర పరిమళాన్ని వెదజల్లే ధూపాన్ని ఉంచుకొని సూర్యుడు గాని చంద్రుడు గాని వెనక వైపు ఉండేటట్లుగా ఆసీనుడు కావాలి. సూర్యుడు వెనకాల ఉండాలంటే ఎప్పుడు ఉంటాడు సూర్యుడు మన వెనకాల? ఆలోచించండి. సాయంత్రం అయితే తూర్పు వైపు మనము తిరిగితే వెనకుంటాడు. అదే ఉదయం అయితే, ఉదయం గనక మనం పరమట తిరిగితే అప్పుడు సూర్యుడు మన వెనకాల ఉంటాడు. అప్పుడు తన నీడ తన మీద పడుతుంది, తన ముందు పడుతుంది. సర్వ కోరికలను ఫలప్రదం చేసేటటువంటి నవాత్మకమైనటువంటి శివమంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ నీడను నిశ్చితంగా చూడాలి. అలా కొంతసేపు చూసి తిరిగి ఆకాశం వైపు కనుక చూస్తే తెల్లగా మెరిసే రూపం కనిపిస్తుంది. ఆ ఛాయాపురుషుల్లో మనం శివుణ్ణి చూడాలి, దర్శించాలి. ఇలా 1 సంవత్సర కాలం కనుక సాధన చేస్తే ఈ విద్య మనకి సిద్ధిస్తుంది. అప్పుడు ఆ సాధకుడికి అష్టసిద్ధులు దొరుకుతాయి. ఆ ఛాయాపురుషుడు తెల్లగా కనిపిస్తే సాధకుడు పరమధార్మికుడు అవుతాడు, అంటే సత్వగుణం. నల్లగా కనిపిస్తే పాపిష్టివాడు అవుతాడు, అంటే తమోగుణం. ఎర్రగా కనిపిస్తే బంధాల్లో చిక్కుంటాడు, అంటే రజోగుణం. పచ్చగా కనిపిస్తే విద్వేషి అవుతాడు. ఆ ఛాయ పురుషుడిలో అవయలోపం గనక ఏదైనా కనిపిస్తే కీడు సంభవిస్తుంది. నిజానికి కేవలం ఆ ఛాయాపురుషుడి యొక్క దర్శన మాత్రం చేతనే సాధకుడు పవిత్రుడవుతాడు. అతడికి వాయుజేయం సిద్ధిస్తుంది. ఆ ఛాయాపురుషుణ్ణి గనక ప్రార్థిస్తే సాధకుడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో విషయాలన్నీ కూడా తెలుస్తాయి.
దీర్ఘమైనటువంటి జీవనం కలుగుతుంది, అకాల మరణం ఉండదు, అన్నిట్లో జయమే. కొందరు ఆ ఛాయను బ్రహ్మముగా ఉపాసిస్తారు, కొందరు మృత్యువుగా ఉపాసిస్తారు. అటువంటి వాళ్ళకి రోగాదుల వల్ల కానీ మృత్యువు వల్ల కానీ భయం ఉండదు. కొందరు నీడ యొక్క కంఠభాగంలో మాత్రమే నిశ్చలంగా దృష్టిని నిలిపి శివుణ్ణి ధ్యానం చేస్తారు. అజ్ఞాన ఆవృతమైనటువంటి ఏకాగ్రతతోటి హృదయంలో ఉన్నటువంటి దేవతయే మృత్యు. దానిని ఉపాసించి ప్రశ్నిస్తే అది అన్నిటికీ సమాధానాలు మనకు చెబుతుంది. ఇక పితృదేవతల యొక్క ప్రభావం ప్రారంభిస్తున్నాడు. శౌనకాది మునులు సూతుణ్ణి ప్రశ్నించారు, ఓ వ్యాస శిష్య, పితృదేవతలు శ్రాద్ధం వల్ల సంతోషించి మానవులకు శ్రేయస్సును కలిగిస్తారని అంటారు కదా, అటువంటి పితృలోకాల గురించి పితృదేవతలను గురించి మాకు సవిస్తరంగా చెప్పు అన్నారు. అంతేకాకుండా మానవులు ఇచ్చేటటువంటి శ్రాద్ధ ఫలం పితరులకు ఎట్లా చేరుతుంది, మరణించిన వాళ్ళు ఏ లోకంలో ఎక్కడ ఏ రూపంలో ఉంటారో మనకు తెలియదు కదా. ఇది మన అందరికీ వచ్చే అనుమానమే. తద్దినాలు ఎందుకు పెట్టాలి, ఇంకా వాళ్ళు జన్మించకుండా ఉన్నారా, ఇవన్నీ అడుగుతుంటారు తద్దినం ఎగ్గొట్టడానికి ఆలోచించేవాడు. వాళ్ళకు కూడా సమాధానంగా చెప్పాడు వ్యాసుల వారు. ఓ మునులారా, వేద తాత్పర్యం తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే విషయాన్ని గురించి మీరు అడిగారు. సమాధానం చెబుతాను, వినండి, శ్రద్ధగా వినండి. పూర్వం సనత్ కుమారుడు మార్కండేయుడికి ఈ విషయాలన్నీ చెప్పాడు. మార్కండేయుడు ఈ పితృసృష్టిని గురించి భీష్మ పితామహుడికి చెప్పాడు. అది మనం శాంతి అనుశాసన పర్వాల్లో చెప్పుకున్నాం. శరతల్పగతుడైనటువంటి భీష్ముడు ధర్మరాజు ప్రశ్నించగా ఈ వివరాలను ఆయనకు అందించాడు. అటువంటి ధర్మవేత్త అయినటువంటి భీష్ముడు ప్రవచించిన దాన్ని చెబుతాను, మళ్ళీ వినండి. మీరు కూడా మునులారా, మానవులకు ఇహలోకంలో సంతానాన్ని, సకలమైనటువంటి భోగభాగ్యాలని, సంపదలను ఇవ్వడంలో దేవతల కంటే కూడా పితృదేవతలు ముందుంటారు. అందుకని దేవతా పూజ విడిచిపెట్టిన దేవతల కోపం రాదు, కానీ పితృదేవతల ఆరాధన కనుక విడిచిపెట్టామా అధోగతే. దేవతలు స్వార్థపరులు, కానీ పితృదేవతలు నిస్వార్థపరులు. మానవులు వాళ్ళ సంతానమే కాబట్టి వాళ్ళకి మానవుల యందు వాత్సల్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇహలోక సుఖాన్ని కోరేవాడు తండ్రిని, తాతని, ముత్తాతని ఉద్దేశించి 3 పిండాలను శ్రద్ధతో అర్పించి శ్రాద్ధం పెట్టాలి. స్వర్గంలో దేవతలు కూడా పితృదేవతలను పూజ చేస్తారు. శంతన మహారాజు మరణించిన తరువాత శ్రాద్ధం పెట్టేటప్పుడు భీష్ముడు తండ్రి కోసం పిండాన్ని సిద్ధం చేశాడు. అప్పుడు శంతనుడు భూమిని చీల్చుకొని తన చేతిని పైకి చాపాడు, పిండం కొరకు చేయి చాపాడు. భీష్ముడు తండ్రి చేతిలో పిండాన్ని ఉంచకుండా శ్రాద్ధకల్పంలో చెప్పిన విధంగా దర్భల మీద ఉంచాడు. మనం కూడా చూడండి, దర్భలని మూలగా ముందు అలికి అక్కడ గంధంతో లేదా ఆవు పేడతో కానీ అలకాలి. ఆ తర్వాత ఏం చేస్తాము, మూలకి పెడతాం దర్భలు, ఒక కట్ట, దాని మీద పెడతాం పిండము. ఇలా బొటన వేలి కిందికి చూపించి మామూలుగా పెడతాం ఆ పేరు చెప్పినప్పుడు. అంటే తండ్రికి, తాతకి, ముత్తాతకి. తండ్రి చేయి చాపినా కూడా చేతిలో పెట్టలా. ఎందుకని? అది విధానం కాదు, దర్భల మీదే పెట్టాడు. దానికి వసు రూపంలో ఉన్నటువంటి శంతనుడు సంతోషపడ్డాడు. వసు, రుద్ర, ఆదిత్యం 3 రూపాలు ఉంటాయి. వసురూపం తండ్రి, రుద్రస్వరూపం తాత, ఆదిత్య స్వరూపం ముత్తాత. అప్పుడు దానికి శంతనుడు సంతోషపడి, ఓ భరతశ్రేష్ఠ, ధర్మనిధి, నీవు వేద ధర్మాన్ని నిలబెట్టావు,
రాజు ఏ ధర్మాన్ని ఆచరించి ప్రమాణభూతుడవుతాడో ప్రజలు కూడా ఆ ధర్మాన్ని ఆచరిస్తారు. గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పాడు. యజ్జాతరసి శ్రేష్ఠ తత్తదేవేతరో జన అన్నాడు. అది అని పలికి భీష్ముడికి మరణ భయం లేకుండా స్వచ్ఛంద మరణాన్ని మరొక్కసారి అనుగ్రహించాడు. ఆ సమయంలో భీష్ముడు తండ్రిని పితృకల్పాన్ని వివరంగా చెప్పమని కోరుకున్నాడు. మార్కండేయుని ద్వారా తాను తెలుసుకున్న దాన్ని శంతన మహారాజు కొడుకైనటువంటి భీష్ముడికి చెప్పాడు. మునులారా, దాన్ని మీకు చెబుతాను వినండి. ఒక రోజున మార్కండేయ మహర్షి అంతరిక్షాన్ని అవలోకిస్తూ ఉంటే పర్వత సమీపం నుండి వస్తూ ఉన్న ఒక పెద్ద విమానం కనపడింది. అందులో అగ్నిలో ఉంచబడినటువంటి అగ్నిలాగా మహా తేజస్సుతో విరాజమానుడైనటువంటి అంగుష్టమాత్ర పురుషుడు, అంటే బొటన వేలంతా, విశ్రమిస్తూ దర్శనమిచ్చాడు. ఆయన మార్కండేయుడు ఆయన పరిచయాన్ని అడిగాడు. నేను బ్రహ్మమానసపుత్రుడైనటువంటి సనత్ కుమారుణ్ణి అన్నాడు ఆయన. ఆ సందర్భంలో మార్కండేయ మహర్షి పితృదేవతల యొక్క ఆదిమ సృష్టిని గురించి చెప్పండి అని అడిగాడు. ఆయన సవిస్తరంగా చెప్పాడు. దాన్ని మీకు సారాంశ రూపంలో చెబుతాను వినండి. పూర్వం బ్రహ్మదేవుడు దేవతలను సృష్టించి నన్ను పూజించండి అని వాళ్ళతో చెప్పాడు. కానీ వాళ్ళు ఫలం ఆశించి తమకు తాము ఆరాధించుకున్నారు. బ్రహ్మ కోపం వచ్చి బుద్ధి నశించిపోయి మూర్ఖులు కండి అని శాపించాడు. అప్పుడు దేవతలు పశ్చాత్తాపంతో అనుగ్రహించమని బ్రహ్మను ప్రార్థించారు. అప్పుడు ఆయన ఉన్నాడు, మీ పుత్రులను అంటే పితరులను అడిగి మీరు జ్ఞానం పొందండి అన్నాడు. బ్రహ్మ చెప్పిన మాటలు చొప్పున దేవతలు వాళ్ళ యొక్క పితరులను సమీపించారు, ప్రార్థించారు. అప్పుడు వాళ్ళు, ఓ పుత్రులారా వెళ్ళండి అని బదులిచ్చి అంతర్ధానం అయిపోయారు. వెంటనే దేవతలకు బుద్ధి కలిగింది. కానీ పుత్ర వ్యామోహ పీడితులై బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మా పుత్రులు వెళ్ళిపోయారు అని ఏడిచారు. దానికి బ్రహ్మ, ఓ దేవతలారా, మీకు బుద్ధి కలిగింది కానీ జ్ఞానోదయం మాత్రం కాలేదయ్యా, అందుకే ఏడుస్తున్నారు. సందేహాన్ని విడిచిపెట్టి జ్ఞానులలో శ్రేష్ఠులైనటువంటి మీ పితరులు చెప్పినటువంటి దాన్ని మననం చేయండి, మీకు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు దేవతలు, ఆ పితరులు అంటే పూర్వదేవతలు, మీ ఇద్దరు మహాప్రీతితోటి ఒకరినొకరు పూజించుకోండి, పరస్పరం ప్రీతి కలిగి ఉండండి అని చెప్పి పంపించాడు. వెంటనే దేవతలు తమ యొక్క పితరులను కలుసుకొని, మీరు మమ్మల్ని ఓ పుత్రులారా అని సంబోధించారు కాబట్టి మీరు మాకు పితరులు అవుతున్నారు, ఇందులో సందేహం లేదు. ఏ మానవులైతే పుష్టిని అభ్యుదయాన్ని కోరుకొని పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధకర్మలు చేస్తున్నారో, అట్లాగే తండ్రులు తాతలు ముత్తాతలను ఉద్దేశించి పిండాలను పెడతారో వాళ్ళకి వాళ్ళు సంతోషపడి వారిని వెన్నంటి ఉండి అభ్యుదయాన్ని కలిగిస్తారు. అంతే కదా, అందుకోసమే కదా మనం పిండాలు పెట్టేది. చంద్రుడు ప్రీతుడై సముద్రాన్ని, పర్వతాలను, అడవులను, పంటలను వర్ధిల్లేటట్టు చేస్తాడు. మనమందరం పరస్పరం మైత్రితో ఉందాం అని చెప్పి దేవతలు మైత్రీభావాన్ని పొందారు. ఈ విధంగా పితృదేవతల యొక్క ఆరాధన భూలోకంలో వ్యాప్తిలోకి వచ్చింది. ముందు మొదలుపెట్టిన వాళ్ళు ఎవరు? దేవతలు. మరి 7 పితృగణాల యొక్క చరిత్ర ఇవన్నీ కూడా రేపటి రోజు మనం శివానుగ్రహంతో అనుసంధానం చేసుకుందాం. అంతవరకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.